బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది తెలంగాణలో. దానికి మా ఒత్తిడి కారణం వల్లనే కాంగ్రెస్ తలొగ్గిందనే కవిత అంటా ఉంది, తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు సార్? ఆమె కృషి అయితే చెప్పండి. ఇప్పుడు ఈ బీసీకి సంబంధించి మేము ఎక్సైజ్ చేస్తున్నాం, జైల్లో ఉన్నది, జైల్లో ఉండి ఆపరేట్ చేసింది. అది మేము ఎంత ఎక్సైజ్ చేసి కులగన్న ఇవన్నీ చేస్తున్నాడు, కవిత ఎక్కడ ఉంది చెప్తే నేను వింటా. నేను జైల్లో ఉండి ఆమె ఫోన్ల ద్వారా మా అందరికి ఆదేశాలు ఇచ్చిందా. మా గత ముఖ్యమంత్రి ఏమన్నారంటే నేను 80,000 పుస్తకాలు చదివాను గొప్పగా చెప్పుకున్నాడు గౌరవనీయులు కేసీఆర్ గారు. ఆయన 80,000 పుస్తకాలు చదివిండో లేదో ఎవరైనా చూడలేదు, కానీ ఆయన కనీసం 8 నిమిషాలు లైబ్రరీలోకి ఆలోచన లేదనే విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడున్న ఈ 20-30 years ఒక యువతను మనం తీసుకున్నట్లయితే పూర్తిగా రావడం మానేసినారు ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అంటుంటారు కదా, ఏమంటారు మీరు? తప్పుడు అభిప్రాయం. నిజంగా వారికి ప్రత్యక్ష అనుభవం లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏ పుస్తకాలను డిజిటలైజ్ చేస్తాం మనము, ఏ పుస్తకాలు అయితే అరుదుగా ఉంటాయో, ఏ పుస్తకాలకైతే డిమాండ్ ఎక్కువగా ఉండి పాఠకులకు అందుబాటులో ఉండవో వాటిని డిజిటలైజ్ చేస్తాం మనం. గుంపు జీవితమే కదా మనకు భద్రత ఇచ్చేది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిరాశ చెప్తూ ఉంటాం, నలుగురిలో ఉన్నప్పుడు చాలా శక్తి వస్తుంటుంది. కాబట్టి గ్రంథాలయాల్లో యువత సంఖ్య విపరీతంగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక మెంబర్ని, నేషనల్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ, అట్లాగే స్టేట్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణ వైపు నుంచి రిప్రజెంట్ చేశాను. సార్ గ్రంథాలయ ఆవశ్యకత ఏముంటుంది సార్? గతంలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది గ్రంథాలయాలు? అయితే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా గ్రంథాలయ ఉద్యమమే హైదరాబాద్లో నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది. అంత లెగసీ ఉంది, ఉద్యమాలకు ఊపిరి పోసిన గ్రంథాలయాలు నేను ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నాను? గత 25 సంవత్సరాల నుంచి గ్రంథాలయాల్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నా దగ్గరికి స్వీపర్లు వచ్చిపోతున్నారు, వాళ్ళ జీతాలను పెంచమని వచ్చాను, సానుభూతిగా నేను చూస్తున్నాను అని చెప్పాను. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతున్నారు. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రతిభను కొన్ని కులాలు కొన్ని వర్గాలు తమ జేబులో వేసుకున్నాయి. ప్రతిభ సామాన్యులకు అందరికి అందలేదు కాబట్టి ఈరోజు ఈ దుర్భర పరిస్థితిలో ఉన్నాం. పబ్లిక్ సెక్టర్ ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి ఊరికొక స్కూల్ వచ్చింది కదా, ప్రాంతానికి ఒక హాస్పిటల్ వచ్చింది కదా, ఊరికో బడి ఉండే వాళ్ళు ఏమైపోయినా మనం ఊళ్ళో ఉండే వాళ్ళం ఈరోజు ఆ బడి నుంచి ఇటు దాకా బాటలు పట్టుకొని వచ్చాం కదా, థ్యాంక్స్ టు పబ్లిక్ సెక్టర్. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే వ్యక్తి, రెగ్యులర్గా పుస్తకాలు చదివే వ్యక్తి, రెగ్యులర్గా టీవీ డిబేట్స్ చూసే వ్యక్తి, రెగ్యులర్గా కమ్యూనికేట్ అయ్యే వ్యక్తి ఆత్మహత్యలు దూరంగా ఉంటాడు, గంజాయి లాంటి వాటికి బానిస కాకుండా ఉంటాడు, మాదక ద్రవ్యాలకు దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. టెక్నాలజీని తట్టుకొని గ్రంథాలయాలు నిలబడే స్థాయి ఉందా అండి తెలంగాణలో? టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడు గ్రంథాలయాలు ఇంకా సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అనుకుంటాను వారు ఎవరు అమిత్ షా గారు అన్నారు, మీరు ఇంగ్లీష్ చదవద్దు అన్నారు. గమ్మధరేశ్వరి గారు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మొత్తం మంత్రులందరూ ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. నువ్వు చెప్పే హిందీలో మోడర్న్ టెక్నాలజీ లేదు కదా, ఉంటేనే వేయవాళ్ళం. ఈరోజు ఇంగ్లీష్లో మోడర్నిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాం మనం. నేను మాతృభాషను ప్రేమిస్తాను, ఇప్పటికీ నేను తెలుగులో అద్భుతమైన కవిత్వం రాస్తాను నేను, కానీ ఇంగ్లీష్ అనేది నాకు బతుకు కోర్సది. ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామని పాత టీచర్లు అంటే వాళ్ళు తెలుగు అడిక్ట్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా బోధిస్తారు అనుకుంటారు? ఎట్లా సాధ్యమవుతుంది మార్పు? మనం మార్చాలి కదా, టీచర్లు మార్చాలి కదా. ఒక తల్లి బస్సు ఎక్కుతూ బస్సు మెట్టును ముద్దు పెట్టుకొని లోపలికి ఎక్కింది. బస్సు తంతి అంటాం కదా మనం లోపలికి ఎక్కడానికి. ఒక అడిగారు, మీలాంటి డైనమిక్ జర్నలిస్ట్ అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు బస్సు మెట్టును ముద్దు పెట్టుకొని ఎక్కావని. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా నేను కూలిపోతే నాకు రోజు 300 వస్తాయి, ఈ 300 రూపాయలు మా ఇంటి ఖర్చులకే సరిపోతాయి, నాకు 50 రూపాయలు ఉంటే మా పిల్లలకు పనులో పొలమో తీసుకొచ్చామని అనుకునేదాన్ని, నాకు ఎప్పుడు 50 రూపాయలు మిగిలిపోయేది. ఆయన పాటు మీలాంటి వాళ్ళు కోకోలుగా ఉన్నారు, మీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు, అప్పుడు తెలియదా సార్ మరి ఎట్లా హామీలు ఇచ్చే ముందు? హామీలు కాదు, ప్రజల హక్కులు అవి. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తారా సార్? అమలు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. అమలు కాకపోతే ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, కాకుంటే పార్టీ పరంగానే మేము అమలు చేస్తాం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్షి మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నారు ఆర్షి మీడియా తన పంతాన్ని పూర్తిగా మార్చుకుంది. గతంలో ఇంటర్వ్యూలన్నా మార్నింగ్ న్యూస్లన్నా వీఐపీలు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళని తీసుకొచ్చే వాళ్ళం, కానీ బడుగులు బలహీన వర్గాల పక్షాన నిలబడే నేతలు, వాళ్ళ కన్నీళ్లు దూసే నేతలు, మరి వారి కోసం పనిచేసే నేతలు మనకు అత్యంత అవసరం. దాంట్లో విద్యావంతులు అయితే ఇంకా బాగుంటుందని మనం యూటర్న్ తీసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే
మేధావుల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, వాళ్ళు ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అండ్ యూ బీన్ వాచింగ్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వీఆర్ గోయింగ్ టు వ్యానిష్ అవుట్ అని కూడా చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగా ఒక మేధావి దగ్గరికి వచ్చినాం. అత్యంత అంటే ఎంత ఒదిగి ఉండే స్వభావం తనది. విద్యార్థుల శ్రేయస్సే ధ్యేయంగా తను కదులుతూ ఉన్నారు. మరి తనకిష్టమైన గ్రంథాలయ శాఖ రాష్ట్ర చైర్మన్గా కూడా ఉన్నారు. ఒక కాల్ చేస్తే మరి సార్ మేము వస్తామంటే రాండి అని ఇంటర్వ్యూ కూడా అన్నారు. తన అనుభవాలు మనకు చాలా అవసరము. మరి గ్రంథాలయం అంటే విజ్ఞాన భాండాగారాలు అంటాం. వాటి పరిస్థితి ఎలా ఉంది, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మరి గ్రంథాలయాలు పూర్తిగా పరిపుష్టి చెందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తన దగ్గరికి వచ్చాం. తనే డాక్టర్ రియాజ్ సార్. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. బాగుందా సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఒక మంచి శాఖను ఎంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే యువతకు కావచ్చు, విద్యావంతులకు కావచ్చు, ఇది ఒక చక్కని వేదిక, ఇట్స్ గుడ్ ప్లాట్ఫామ్ అంటాం కదా. ఎట్లా అనిపిస్తుంది సార్? ఫస్ట్ మొట్టమొదటిసారిగా రాఘవేంద్ర గారు, మీకు, మీ టీం మెంబర్స్కి, అట్లాగే వీక్షకులు, ఆర్జీవీ మీడియా వీక్షకులందరూ కూడా నమస్కారం, సలాం, జై భీమ్. అంటే వాస్తవంగా నేను వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు వచ్చిన వాడిని. 10th క్లాస్లో ఉన్నప్పుడు, హై స్కూల్ అప్పుడు వరంగల్ జిల్లాలో రాడికల్ ఉద్యమము అద్భుతంగా జరుగుతున్న నేపథ్యం అది. మేమంతా ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. తర్వాత ఇంటర్మీడియట్లో ఐ గాట్ స్టేట్ టాప్ ర్యాంక్, హెచ్ఈసి తీసుకున్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేది. తెలుగు విజ్ఞాన పారితోషికం నాకు రెగ్యులర్గా వచ్చింది. దాని తర్వాత డిగ్రీ చేస్తున్న క్రమంలో పోలీస్ నిర్బంధం వల్ల డిగ్రీని మధ్యన వదిలిపెట్టి దాని తర్వాత కాలంలో ఒకేసారి ఎక్స్టర్నల్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఐ గాట్ గోల్డ్ మెడల్. ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చేసే సందర్భంలో ప్రపంచంలో కొన్ని దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. దాని తర్వాత ఐ డిడ్ మై పిహెచ్డి. యూనివర్సిటీలో కొంతకాలం వర్క్ చేశాను. దాని తర్వాత 2017లో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కి వచ్చాను. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడానికి దోహదపడ్డ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక మెంబర్ని. నేషనల్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ, అట్లాగే స్టేట్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణ వైపు నుంచి రిప్రజెంట్ చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బహుశా నేను చదువు నేపథ్యం నుంచి బయటకు వచ్చాను కాబట్టి గ్రంథాలయ శాఖ బాగుంటుందని నాకు అవకాశం ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే గ్రంథాలయంలో ఒక 25 ఏళ్ల క్రితం నేను స్టూడెంట్ని. ఇదే గ్రంథాలయంలో నేను స్టూడెంట్గా ఉండి మామూలుగా వెనుక కూర్చునేవాడిని. తర్వాత ఇదే గ్రంథాలయ శాఖకి నాకు చైర్మన్గా ఇవ్వడం అనేది నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. సార్, గ్రంథాలయ ఆవశ్యకత ఏముంటుంది సార్? గతంలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది గ్రంథాలయాలు? వెరీ సింపుల్ సార్. లైబ్రరీ మీన్స్ ఏ సెంటర్ ఫర్ బుక్స్. తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు ఉన్న తేడా ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ యొక్క లెగసీ ఇది. అంటే హైదరాబాద్ అనేది చాలా కాలం నుంచి కొనసాగుతున్న ఒక భౌగోళిక ప్రాంతం ఇది. ఒకప్పుడు దీన్ని మనం అస్సాక రాజ్యం అన్నాం. దాని తర్వాత ఇది ఇక్ష్వాక సామ్రాజ్యంలో, శాతవాహనుల సామ్రాజ్యంలో భాగంగా మారింది. కాకతీయుల టైంలో ఈ ప్రాంతానికి ఒక అస్తిత్వం వచ్చింది. కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు పరిపాలిస్తున్న సందర్భం నుంచి ఇది ఒక ప్రత్యేక ప్రాంతంగా మనగలిగింది. తర్వాత హైదరాబాద్ స్టేట్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అయినా హైదరాబాద్ స్టేట్ తన లెగసీని పెట్టుకుంది. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా గ్రంథాలయ ఉద్యమమే హైదరాబాద్లో నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది. అప్పుడు పుస్తకాలు చదవడం అనే ప్రక్రియ ఇక్కడ ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసింది. దాని తర్వాత మనకి ఆంధ్ర మహాసభ ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జైన్ ఇన్ ఇండియా అనే పోరాటం కావచ్చు, వీటన్నిటికీ అంకురార్పణ కలిపిందే ప్రధానంగా గ్రంథాలయ ఉద్యమం. కానీ గ్రంథాలయ ఉద్యమమే ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ లెగసీని ఏర్పాటు చేసింది. ఆ లెగసీ వారసత్వమే ఈరోజు మనకు కల్పించే తెలంగాణ. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏ గ్రంథాలయ ఉద్యమం అయితే ఇక్కడ ఒక చైతన్యాన్ని ఇచ్చిందో ఆ చైతన్యానికి కేంద్రం గ్రంథాలయాలు కాబట్టి వీటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించాలి. సూటిగా మాట్లాడతారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అంత లెగసీ ఉంది, ఉద్యమాలకు ఊపిరి పోసిన గ్రంథాలయాలు నేను ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నాను తెలంగాణ వ్యాప్తంగా? అంటే వాస్తవంగా చెప్పాలనుకున్నప్పుడు గ్రంథాలయాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. మీరు నమ్మరు రాఘవేంద్ర గారు, గత 25 సంవత్సరాల నుంచి గ్రంథాలయాల్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నా దగ్గరికి కొంత స్వీపర్లు వచ్చిపోతున్నారు, వాళ్ళ జీతాలను పెంచమని వచ్చారు, సానుభూతిగా నేను చూస్తున్నాను అని చెప్పాను. 25 ఏళ్ళ నుంచి ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు సార్. ఆ రిక్రూట్మెంట్లో కూడా ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని కొంతమంది పెట్టారు, వాళ్ళకు చాలా చాలా జీతాలు. కొన్ని లైబ్రరీస్ అయితే స్వీపర్ నడిపిస్తున్నారు, బాధాకరమైన విషయమే. 10 ఏళ్ళ నుంచి అయితే ఈ లైబ్రరీస్ ఇంకా దురావస్థలోకి వెళ్ళిపోయినాయి. మా గత ముఖ్యమంత్రి ఏమన్నారంటే, నేను 80,000 పుస్తకాలు చదివాను గొప్పగా చెప్పుకున్నారు గౌరవనీయులు కేసీఆర్ గారు. ఆయన 80,000 పుస్తకాలు చదివిండో లేదో ఎవరైనా చూడలేదు, కానీ ఆయన కనీసం 8 నిమిషాలు లైబ్రరీలోకి ఆలోచన లేదనే విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను.
కానీ గత 10 సంవత్సరాల నుంచి పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొత్త పుస్తకాల కొనుగోలు లేదు, అట్లాగే ఉన్న పుస్తకాల బాగోగులు లేవు, గ్రంథపాలకులు నియామకం లేదు. కాబట్టి 10 సంవత్సరాలు అస్తవ్యస్తంగా ఉన్నది. దీన్ని తీర్చిదిద్దడానికి టైం పడుతుంటుంది. కానీ ఒక విషయం చెప్తాను నేను, లైబ్రరీలో విజిటర్స్ పెరిగారు, లైబ్రరీ రీడర్స్ పెరిగారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ డిజిటల్ యుగంలో మొబైల్ వచ్చిన తర్వాత లైబ్రరీలో రీడర్స్ తగ్గారనుకుంటారు, కానీ అది రైట్ కాదు. అయితే లైబ్రరీస్ ఒకప్పట్లాగా పుస్తకాలను పీరియాడికల్ చదివే వాళ్ళకన్నా రీడింగ్ రూమ్ లాగా మార్చారు. అంటే చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పిఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లైబ్రరీస్కి వచ్చి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చదువుకుంటారు. మీరు ఎక్కడ కనబడి మీరు పిల్లలు కనబడుతుంటారు సార్. గత పాలకులను అడిగితే విశ్రాంతి ఉద్యోగులు మాత్రమే చదువుతూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఫోన్స్ వచ్చినాయి, ట్యాబ్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, దే కెన్ యాక్సెస్ ఇన్ గూగుల్. మరి ఇంకెందుకు లైబ్రరీ అనే మాట చెప్పేవారు కదా సార్. మీరు ఉంటారు. మీకు 2 విషయాలు చెప్తాను సార్. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ లండన్ మ్యూజియం, నేను స్వయంగా చూశాను. నేను 2016లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ఒక లెక్చర్ కోసం మేము వెళ్ళినప్పుడు స్వయంగా చూశాను. విపరీతంగా రీడర్స్ ఉన్నారు. మొత్తం మన భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీలో మన స్టేట్ సెంటర్ లైబ్రరీ ఒకటి, మీరు వెళ్ళి చూడండి, విపరీతంగా రీడర్స్ కనబడుతూ ఉంటారు. కొండపర్తి ఒక చిన్న ఊరు ఉంటుంది మా వరంగల్ జిల్లాలో, చిన్న లైబ్రరీ 5 పైసల బిల్లు ఆకారంలో ఉంటుంది, అందులో కూడా రీడర్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే గ్రంథాలయాలతోటి ప్రత్యక్ష సంబంధం ఎవరికైతే లేదో వాళ్ళు చెప్పే మాటలు అవి. డిజిటలైజేషన్ ఫినామినాలో ఏ పుస్తకాలను డిజిటలైజ్ చేస్తాం మనము, ఏ పుస్తకాలు అయితే అరుదుగా ఉంటాయో, ఏ పుస్తకాలకైతే డిమాండ్ ఎక్కువగా ఉండి పాఠకులకు అందుబాటులో ఉండవో వాటిని డిజిటలైజ్ చేస్తాం మనం. కానీ లైబ్రరీ కేవలం పుస్తకాలను అందించే వ్యవస్థ మాత్రమే కాదు, పుస్తకాలను చదివించే వ్యవస్థ, పుస్తకాలు చదివే వాళ్లకు సౌకర్యాలను ఇచ్చే వ్యవస్థ ఇది. నిరుద్యోగులకు ఉపయోగపడతాయి అంటాం సార్. ప్రధానంగా బాగా వచ్చేవాళ్ళు మేము కూడా చూసినాం. ఇప్పుడున్న ఈ 20 to 30 years ఒక యువతను మనం తీసుకున్నట్లయితే పూర్తిగా రావడం మానేసినారు ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అంటుంటారు కదా, ఏమంటారు మీరు? తప్పుడు అభిప్రాయం. నిజంగా వారికి ప్రత్యక్ష అనుభవం లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈరోజు యూత్ ఎక్కువగా వస్తారు లైబ్రరీలకు. మీరు నమ్మరు, మా దగ్గర మీకు ఒక విషయం చెప్తాను నేను. ఈరోజు మొత్తం ప్రపంచంలో 24 గంటలు ఓపెన్గా ఉన్న లైబ్రరీస్ తెలంగాణ లైబ్రరీసే. 24 గంటలు ఓపెన్ నాకు లైబ్రరీస్ పేరు చెప్తాను. ఎందుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు ఊళ్ళో నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండవు. సదుపాయాలు ఉన్నా కూడా నలుగురి మధ్య చదివినప్పుడు సైకలాజికల్గా, సోషలైజేషన్గా మనిషి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. గుంపు జీవితమే కదా మనకు భద్రత ఇచ్చేది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిరాశ చెప్తూ ఉంటాం, నలుగురిలో ఉన్నప్పుడు చాలా శక్తి వస్తుంటుంది. కాబట్టి గ్రంథాలయాల్లో యువత సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఈ కామెంట్ రివర్స్ చేసుకోవాలి మనం. ఒకప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా కొంచెం సమయం ఎక్కువగా ఉండి దాన్ని ఎట్లా మేము స్పెండ్ చేయాలి అర్థం కాని వాళ్ళు గ్రంథాలయాలకు వచ్చేది. ఇప్పుడు సమయాన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళే వస్తున్నారు. కాబట్టి యూత్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. మీరు ఏ లైబ్రరీకి వెళ్ళండి, 90% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, 10% మిగతా ఉంటారు. చైర్మన్గా చెప్పండి సార్, గ్రంథాలయ వైపు ఇంకా ఎక్కువ సంఖ్యలో యువతను రాబట్టాలన్నా, మేధావులను తీసుకురావాలన్నా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? 2 విషయాలు సార్. ఒకటి ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచే లైబ్రరీస్ అవర్స్ పెంచాలి. ఖచ్చితంగా మనకి స్కూల్ టైం టేబుల్లో లైబ్రరీ అవర్ పెట్టాలి. వీక్లీ దాంట్లో పుస్తకాలను చదివించే ప్రక్రియ పెట్టాలి. ఎందుకోసం అంటే ఒకసారి మీరు మార్నింగ్ పూట మనందరం ఏం చేస్తూ ఉంటాం అంటే సెల్ ఫోన్ ఛార్జ్ చేసినాకనే మనం బయటకు వస్తుంటాం. నేనే ఉంటుందంటే సెల్ ఫోన్ ఛార్జ్ అనేది మన కమ్యూనికేషన్ ఛార్జ్ చేస్తుంటుంది, కమ్యూనికేషన్ ప్రమోట్ చేస్తుంది. కానీ మార్నింగ్ లేసి న్యూస్ పేపర్ చదివితే, ఇట్లాంటి టీవీ ఇంటర్వ్యూ చూస్తే, టీవీ డిబేట్ చూస్తే మనకు మన ప్రాంతానికి మధ్య సంబంధం పెరుగుతుంది, మనకు మన దేశానికి మధ్య రిలేషన్ పెరుగుతుంది, మనకు ప్రపంచంతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో మనం ఐసోలేట్ కాదు, ఈ ప్రపంచం విశాలమైంది. ఈ విశాలమైన ప్రపంచంలో విశాలమైన దృక్పథంతో పనిచేయాలనే ఒక తలంపు వస్తుంది. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే వ్యక్తి, రెగ్యులర్గా పుస్తకాలు చదివే వ్యక్తి, రెగ్యులర్గా టీవీ డిబేట్ చూసే వ్యక్తి, రెగ్యులర్గా కమ్యూనికేట్ అయ్యే వ్యక్తి ఆత్మహత్యలకు దూరంగా ఉంటాడు, గంజాయి లాంటి వాటికి బానిస కాకుండా ఉంటాడు, మాదక ద్రవ్యాలకు దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎట్లాంటి రుగ్మత వచ్చినా కూడా తాను నిలబడగలుగుతూ ఉంటాడు. ఉదాహరణకి మన ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య మనం వాడు చూసాం. మనం చావు బతుకుల మధ్య ఆ 10 రోజులు 15 రోజులు కొనసాగింది. అంటే అక్కడ యుద్ధం అనేది దుర్భరమైన వాతావరణం కదా, ఆ దుర్భరమైన వాతావరణం నుంచి కూడా మనిషి శాంతిని కోరుకున్నాడు. కాబట్టి మనం ఏం కోరుకుంటా ఉంటాం, ఇంకా భారతదేశంలో ప్రశాంతమైన పరిస్థితి ఉంది, ఇందులో ఇంకా మనం ఎదిగే అవకాశాలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రపంచంతో ఏర్పడే సంబంధాలు నీరు విశాలత్వాన్ని ఇస్తూ ఉంటాయి, విశాలమైన భూమికను పోషించే ప్రయత్నం చేస్తాం. ఈ టెక్నాలజీని తట్టుకొని గ్రంథాలయాలు నిలబడే స్థాయి ఉందా అండి తెలంగాణలో? టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడు గ్రంథాలయాలు ఇంకా సస్టైన్ అయ్యే అవకాశం ఉంటాం. అట్లా నాయకులు కనిపిస్తున్నారు. అంటే మనం తయారు చేయాలి, 2 ఉంటాయి. ఎప్పుడు కానీ సమాజంలో బాల్ ఇంటలెక్చువల్స్ ఉండడానికి బాగా గుర్తుపెట్టుకోండి, మేల్ ఇంటలెక్చువల్సే ఉంటారు. అంటే నువ్వు మన దగ్గర కొన్ని ట్రైబల్ ప్రాంతాలకు పోతూ ఉంటాం, విపరీతమైన చదువు అంటే తెలియని ప్రాంతాలు ఉంటా ఉంటాయి. అక్కడి నుంచి నువ్వు గొప్ప స్కాలర్ కావడం అంత ఈజీ కాదు. ఎందుకోసం అంటే అతనికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు.
భౌతిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మట్టి పొరల నుంచి మేధావులు బయటకు వస్తూ ఉంటారు. ఈరోజు మనం ఏ గురుకులం దగ్గరికైనా పోయి చూద్దాం, మనం అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి ఉపయోగించుకోలేదు. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతున్నారు. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రతిభను కొన్ని కులాలు కొన్ని వర్గాలు తమ జేబులో వేసుకున్నాయి. ప్రతిభ సామాన్యులకు అందరికి అందలేదు కాబట్టి ఈరోజు ఈ దుర్భర పరిస్థితుల్లో మనం ఉన్నాం. సామాన్యులు చదువుకునే పరిస్థితులు ఉన్నాయంటారా ఈ పొల్యూట్ అయిన రాజకీయాల్లో? అంటే మనలాంటి ఆ ప్రయత్నం చేయాలి కదా. మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు, మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వచ్చాము. ఈరోజు గవర్నమెంట్ ఆ రోజు నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి పబ్లిక్ సెక్టర్ ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి ఊరికొక స్కూల్ వచ్చింది కదా, ప్రాంతానికి ఒక హాస్పిటల్ వచ్చింది కదా, ఊరికో బడి ఉండే వాళ్ళు ఏమైపోయినా మనం ఊళ్ళో ఉండే వాళ్ళం ఈరోజు ఆ బడి నుంచి ఇంతదాకా బాటలు పట్టుకొని వచ్చాం కదా, థ్యాంక్స్ టు పబ్లిక్ సెక్టర్. ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ లేకుండా ఏమయ్యేది? దేశం అంతా అదాని జేబుల్లోకి అంబానీ జేబుల్లోకి పోయేది. ఈ దేశంలో సామాన్యులకు అవకాశం ఉండకపోయేది. పబ్లిక్ సెక్టర్ రక్షించాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ పబ్లిక్ సెక్టర్ సమాజాన్ని రక్షించే ప్రయత్నం. గతంలో బాగా మీలాంటి మేధావులను తయారు చేసింది గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నాం. ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కదా, మరి ఎక్కడ లక్ష్యాలను సాధిస్తే ఎక్కడ గ్రామీణ యువత వెల్ ఎడ్యుకేటెడ్ అయితే ఎట్లా బయటకు వస్తారు అనుకో. రాఘవేంద్ర గారు, అంటే సమాజం మారుతున్న సమాజానికి అనుగుణంగా మారినప్పుడు ఏ వ్యవస్థను కోల్పోతుంది. ఈరోజు ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లలు డాక్టర్లు, యాక్టర్లు, లేదా సైంటిస్టులు, ఇంజనీర్లు, లాయర్లు, లేదా బిజినెస్ మ్యాగ్నెట్లో కావాలనుకుంటున్నారు. అవన్నీ ఏ కోర్సెస్ ద్వారా అందుబాటులో వస్తూ ఉంటాయి? ఇంగ్లీష్ మీడియం ద్వారా అందుబాటులో వస్తూ ఉంటాయి. అందుకోసం ఇంగ్లీష్ మీడియం విద్యను స్కూల్స్ ఓన్ చేసుకోలే కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ వెనుకబడిపోయినాయి. రేపు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనుక ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా పరిపాలన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతుంది. గతంలో కూడా మీరు చెక్ చేసుకోండి. గతంలో ఈ లెవెల్లో లేవు. ఇప్పుడు ప్రధానంగా పక్క రాష్ట్రం ఉంది, మనకి ఏపీ ఉంది. ఆకునూరు మురళి కనుక రిజర్వ్ చేస్తారు, అక్కడ పోయి ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేశారు, వెంటనే శ్రద్ధ పెరిగింది. ఈసారి మేము ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేస్తే 1,00,000 మంది విద్యార్థులు పెరిగారు స్కూళ్ళల్లో. నేను ఎందుకు అంటున్నానంటే మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా మారినప్పుడు వ్యవస్థ మనల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసమే మొన్న ఆయన పెద్ద కేంద్ర హోంమంత్రి అనుకుంటాను, వారు ఎవరు మహేష్ గారు అన్నారు, మీరు ఇంగ్లీష్ చదవండి అన్నారు. గమ్మదరేశ్వరి గారు కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మొత్తం మంత్రులందరూ ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. నేను లిస్ట్ ఇస్తాను, నవ్వుతూ ఉంటాను. ఈరోజు ఈ ఇంగ్లీష్ మీడియం ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి రాగానే, మైనార్టీల దగ్గర రాగానే మీరు ఇంగ్లీష్ చదవాలని చెప్తా ఉన్నాను. నువ్వు చదివిన హిందీలో మోడర్న్ సైన్స్ లేదు కదా, నువ్వు చెప్పే హిందీలో మోడర్న్ టెక్నాలజీ లేదు కదా, ఉంటేనే వేయవాళ్ళం. ఈరోజు ఇంగ్లీష్లో మోడర్నిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాం మనం. ఇంగ్లీష్ చదివితే నాకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయి కదా. ఈరోజు ఏ దేశం పైన కూడా మన భారతీయ విద్యార్థులు కనబడుతూ ఉన్నారు. ఎట్లా పోయినా వాళ్ళకి ఇంగ్లీష్ మీద కదా. నేను మాతృభాషను ప్రేమిస్తాను, ఇప్పటికీ నేను తెలుగులో అద్భుతమైన కవిత్వం రాస్తాను నేను, కానీ ఇంగ్లీష్ అనేది నాకు బతుకు కోర్స్, అది బతుకు భాష అయిపోయింది. అందుకోసం బతుకు భాష అనేది నాకు ఇంపార్టెంట్, లేకుండా బతుకులేదు కదా. అందుకోసం ఏ భాష ద్వారా నీ అవసరాలు దొరుకుతాయో ఆ భాష నేర్చుకోవడం కరెక్ట్ సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, సంతోషం, చేయాల్సింది. ఎందుకంటే దే గెట్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం సో దట్ దే కెన్ హ్యావ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ అంటాం కదా. మరి టీచర్లు కూడా మారాలి కదా సార్. ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని పాత టీచర్లు అంటే వాళ్ళు తెలుగు అడిక్ట్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా బోధిస్తారు అనుకుంటారు? ఎట్లా సాధ్యమవుతుంది మార్పు? మనం మార్చాలి కదా, టీచర్లు మార్చాలి కదా. ఉన్న టీచర్లకే చెప్పాను కరెక్ట్, ప్రతి నెల ఫస్ట్గా ఇస్తున్నాం మేము. అది క్వశ్చన్. అది ఇక్కడ ఏంటంటే మనకి ఎంగెల్స్ అంటాడు, ఏమంటాడంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాడు. అవసరం మనిషిని తయారు చేస్తుంది. నేను ఇంగ్లాండ్కి పోయి తెలుగులో మాట్లాడుతుంటే నడవదు కదా సార్. గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్ ఇంగ్లీష్లో నేర్చుకోకుంటే నా పిల్లలకి మోడర్నిటీ ఇవ్వగానే ఒక కంపల్సరీ క్రియేట్ చేసినప్పుడు తప్పనిసరిగా నేర్చుకుంటాడు కదా. మనకి నోమ్ చామ్స్కీ అనే గొప్ప భాషా శాస్త్రవేత్త అంటాడు, ఏమంటాడంటే మన మనిషిలో యూనివర్సల్ గ్రామర్ ఉంటుంది మన బ్రెయిన్లో. ఆ యూనివర్సల్ గ్రామర్ ఏం చేస్తుందంటే ఏ భాష నేర్చుకోవడానికైనా నీ బ్రెయిన్ రెడీగా ఉంటుంది. నేర్చుకునే అవకాశాలు క్రియేట్ చేసుకున్నప్పుడు నేర్చుకుంటాం. నన్ను ఆఫ్రికా తీసుకొని సొమాలియాలో వదిలి పెడితే ఇవే రాకపోవచ్చు, 1 year తర్వాత ఆ బతుకు కోసం సొమాలియా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మారడానికి సిద్ధంగా లేని వాడిని మనం ఏం చేయలేము, మార్చేందుకు ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో చాలా మంది టీచర్లకు సంబంధించిన విషయం ఏంటంటే వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ భౌతిక పరిస్థితులు అనుకూలంగా లేకుండే. దాన్ని కూడా మనం ఒక్కసారి విప్లవం బాగా తీసుకురాలి. మనం ఎవాల్యూషన్ పరిణామ క్రమంలో మెల్లమెల్లగా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పెట్టుకుని పార్టీలకు అతీతంగా చూస్తారు కాబట్టి అడుగుతాను, మీకు నమ్మకం ఉందా సార్ పూర్తి ఇంగ్లీష్ మీడియం అందించే స్కూల్గా మన గవర్నమెంట్ స్కూల్ మారుతాయని ఎన్నేళ్ళలో జరగవచ్చు అనుకుంటున్నారు? రాఘవేంద్ర గారు, నా నమ్మకంతో ఇక్కడ సంబంధం లేదు. కావాల్సింది మారాల్సిన అవసరం ఉందనేది మాత్రం మనం అంగీకరించాలి. నా నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మారాల్సిన అవసరం మాత్రం ఉందనే విషయాన్ని అంగీకరించాలి. ఇంగ్లీష్ మీడియం నేనేమంటున్నాను అది సమాజంకు అవసరం. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఒక వ్యవస్థను మార్చకుంటే వ్యవస్థ కూలిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈరోజు మీరు
ఉర్దూ మీడియం స్కూల్లో పోతే ఉర్దూ మీడియం చదివే పిల్లలు ఎవరు కనిపించట్లేదు, తెలుగు మీడియం పిల్లలు చదివే పిల్లలు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? దాని అవసరాల కన్నా ఇంగ్లీష్ చదవడం వల్ల వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చదువుకుంటున్నారు. అదే సందర్భంలో ఈ భాషలను కూడా మనము నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక భాషగా నేర్చుకుంటాం మనం. అదే సందర్భంలో ప్రపంచంలో ఏ డిమాండ్ అవుతుందో, దేని ద్వారా ప్రపంచంలో సగర్వంగా నిలబడతా ఉంటామో దాన్ని మనం ఆస్వాదించాలని ఠాగూర్ అంటాడు. అందుకోసమే దాన్ని ఆస్వాదించే ప్రయత్నాన్ని చేద్దాం మనం. మీరు చేయాలి. ఆ ఓపు కూడా అంటే ముందుగా ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద పడాలి. తప్పనిసరిగా ప్రభుత్వ స్కూల్ కూడా మారాలి అనుకుందాం సార్. ఇక్కడ ఏ పాలకులు వచ్చినా ఇంగ్లీష్ మీడియం చేస్తామంటాం, బడుగుల బతుకులు మారుస్తామంటారు. కానీ వాళ్ళు పొలిటికల్ అంటే పొల్యూటర్ రాజకీయాలు చేయడం వల్ల ఇప్పుడు కూడా బడుగులు బలహీన వర్గాల పిల్లలు కూలీలుగా మారుతూ ఉన్నారు, పరిశ్రమలకు వెళ్తూ ఉన్నారు, అడ్డ మీద ఇసుక డంపులకు వెళ్తూ ఉన్నారు అంటూ ఉన్నారు కదా. ఈ పరిస్థితి మారుతుంది అంటారు. ఎందుకంటే 80% మంది ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి. సీనియర్ ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఉంటాడు సార్. మరి ఏమంటారంటే డెమోక్రసీ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్. అంటే వ్యవస్థను మార్చి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బాగా మారాలి. ఇప్పుడు నేనేమంటానంటే 80 ఏళ్ల క్రితం జీవితానికి ఇప్పుడు జీవితానికి కూడా మార్పు రాలేదు సార్. ఒకప్పుడు మా ఊళ్ళో దొర వచ్చి నిలబడితే ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకపోయేది. దొర గడిల నుంచి చెప్పులను నేత పట్టుకొని పోయిన సందర్భాలు కూడా మాకు ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ దొర అంటే భయపడే పరిస్థితి కూడా వచ్చింది. దొర అనే పేరు చెప్పుకోవడానికి ఎందుకు చెప్తున్నానంటే 80 ఏళ్లలో మార్పు వచ్చింది. మనం అనుకున్నట్టుగా నక్సలైట్ ఉద్యమం చెప్పినట్టుగా అర్ధరాత్రి మార్పు అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎవల్యూషన్ ప్రాసెస్లో వచ్చింది. ఉదాహరణకి జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఉన్నారు. సావిత్రిబా పూలే మీద దాడి చేశారు, మహిళలకు మీరు విద్య నేర్పుతారని చెప్పేసి. ఈరోజు నేను ఏ క్లాసు పోయినా, నేను టీచర్ కూడా కదా, నేను ఎక్కడ పోయినా కూడా నాకు అబ్బాయిల కన్నా అమ్మాయిలకు కనబడతా ఉన్నారు. జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, ఫాతిమా బి వాళ్ళు స్కూల్ పెట్టినప్పుడు వాళ్ళు ఊహించలే ఈ సమాజాన్ని. అందుకోసము విత్తనాలు చల్లడం మన బాధిస్తారు, ఈ మొలకెత్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు నిధులు నియామకాలు అనగా నియామకాల దగ్గరికి వద్దాం సార్. ఒక విద్యావంతులుగా ఉన్నారు, గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 11th ఇయర్ నడుస్తూ ఉంది, 12th ఇయర్స్కి వస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్య అంతమైందా సార్? నిరుద్యోగ సమస్య అనేది రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ఎందుకంటే ఒకప్పుడు పబ్లిక్ సెక్టారే మనకు బేస్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్లలో నాకు తెలిసి మొత్తం ఉద్యోగ నియామక ప్రక్రియ విధ్వంసమైంది సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను యూనివర్సిటీలో పనిచేశాను. నా యూనివర్సిటీలో ఒక స్కాలరు తెలంగాణ ఉద్యమంలో 15 సంవత్సరాలు పోడగొట్టుకున్నాడు, 15 ఏళ్ళు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలియాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు పోయింది. అంటే 25 సంవత్సరాల జీవితం వెళ్ళిపోయింది. ఆయన పార్ట్ టైంగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. విద్యా వ్యవస్థ, ఉద్యోగ కల్పన వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పబ్లిక్ రంగ వ్యవస్థను కాపాడే వ్యవస్థ. ఈ దేశంలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ స్కూల్ పెట్టింది ఎవరు చెప్పండి? రాఘవేంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్ ఉద్యోగి అనే ఒక పదానికి నిర్వచనించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పబ్లిక్ రంగ సంస్థను మేము కాపాడుకుంటాం. 10 సంవత్సరాల విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి మేము సాధించే ఉద్యోగాలు ఇవ్వలేదా సార్? చాలా తక్కువ ఇచ్చారు సార్. అంటే బేసికల్గా మనకు పిఆర్సీ కమిటీ వాళ్ళే వేశారు, దాన్ని బిశ్వాల్ కమిటీ అంటాం. బిశ్వాల్ కమిటీ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిందో ఆ ఉద్యోగాల మీద ఫోకస్ చేయలేదు సార్. అంటే వాళ్ళు దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీస్లో తేడా ఉంటుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఉంది. మేము పవర్లో రాగానే 600 కోట్ల రూపాయలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చాం. టాలెంట్ నిర్మాణం, అమ్మాయిలకు సంబంధించి ఇష్యూస్ను పెట్టాం. మూతో పాటు 591 స్కూళ్ళలో 291 స్కూళ్ళను ఓపెన్ చేస్తాం, ఇంకో 300 స్కూళ్ళను ఓపెన్ చేయబోతున్నాం. ప్రయారిటీలో తేడా ఉంటుంది. అందుకోసం ఆ ప్రయారిటీలు మార్చినప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఆ ప్రయత్నం చేసాం. ఉదాహరణకి నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. మేము ఉచిత బస్సు అనేది రాసాం, కర్ణాటక నుంచి తీసుకున్నాం. చాలామంది నవ్వారు, అమ్మ ఆడవాళ్ళకి ఏంటి ఉచిత బస్సు ఏందని. నేను కర్ణాటక ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. అదేంటంటే ఒక తల్లి బస్సు ఎక్కుతూ బస్సు మెట్టును ముద్దు పెట్టుకొని లోపలికి ఎక్కింది. బస్సు తంతి అంటాం కదా మనం లోపలికి ఎక్కడానికి. ఒక అడిగారు, మీలాంటి డైనమిక్ జర్నలిస్ట్ అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు బస్సు మెట్టును ముద్దు పెట్టుకొని ఎక్కావని. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా నేను కూలిపోతే నాకు రోజు 300 వస్తాయి, ఈ 300 రూపాయలు మా ఇంటి ఖర్చులకే సరిపోతాయి. నాకు 50 రూపాయలు ఉంటే మా పిల్లలకు పనులో పొలమో తీసుకొచ్చామని అనుకునేదాన్ని. నాకు ఎప్పుడు 50 రూపాయలు మిగిలిపోయేది. ఆయా ఈరోజు బస్సు ఉచితంగా ఉండడం వల్ల నాకు రోజుకు 60 రూపాయలు మిగులుతున్నాయి. ఈ 60 రూపాయలతో పనులో పొలమో బ్రెడ్డో ఏదో మా పిల్లలకు తీసుకుపోతున్నాను అని చెప్పింది ఆమె. అంటే తల్లి దగ్గర డబ్బులు మిగిలితే కుటుంబానికి ఉపయోగపడతాయి, తండ్రి దగ్గర డబ్బులు మిగిలితే వేరుకు ఉపయోగపడితే మీకు తెలుసు నాకు తెలుసు అన్నట్టు ఒక ఉచిత బస్సు అనే విషయాన్ని తీసుకొచ్చాం. అంటే గంటలంలో ఉత్పాదనతో సంబంధం లేకుండా ఇంటికి సంబంధించిన పనికి మాత్రమే పరిమితమైన స్త్రీని ఈరోజు ఉచిత బస్సు రూపంలో మేము
బేసికల్గా అన్నట్టుగా ఎవరైతే బస్సు మెట్టు ముగ్గు దారిందో అంత పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ కొంత టైం పాస్ చేస్తున్నారు, పల్లీలు ఏరుకుంటా ఉన్నారు, దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రజా సంపద మొత్తం లూట్ అవుతుందని బీఆర్ఎస్తో పాటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు కదా సార్. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ అందరికి ఎట్లా ఇస్తారు అనేది ఒక రాఘవేంద్ర గారు మనం న్యాయంగా మాట్లాడుకుందాం. వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కూడా మహిళల్లో 90% డిపెండెంట్ మహిళలే భారతదేశంలో ఉన్నారు సార్, తెలంగాణలో ఉన్నారు. చాలామంది ఇప్పటికీ నా స్టూడెంట్స్ అమ్మాయిలు ఉంటారు, నెల జీతంగానే మళ్ళీ లెక్క పెట్టుకొని పోయి భర్తకి ఇచ్చే లేడీస్ ఇంకా మన దేశంలో ఉన్నారు. ఐ మీన్ అగ్రి, ఎస్ ఇది కొద్దిమందికే చేరాలనుకున్నాం, కానీ పూర్తిగా సర్వస్వతంత్రంగా ఉన్న అమ్మాయిల సంఖ్య కొద్ది పర్సెంటే ఉంది సార్. ఎస్ భవిష్యత్తులో ఒకవేళ ఇంకా చాలా తక్కువ సార్. అంటే మీరు అట్లాంటి వాళ్ళు అనుకునే వాళ్ళు మనం బస్సులో పోయి చూద్దాం సార్, మనం ఏ బస్సు ఎక్కి చూద్దాం. మీకు బహుశా ఒక 50 మంది బస్సులో ఆడవాళ్ళు ఉంటే అందులో ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. అంటే ఒక 10 బస్సులు ఎత్తే మీకు అట్లాంటి వాళ్ళు ఒక 3 దొరకవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి మేలు చేసే క్రమంలో కొంత ఉదాసీనత ఉంటుంది. ఎస్ భవిష్యత్తులో అట్లాంటిది బాధపడ్డప్పుడు మేము ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక మేధావిగా చెప్పండి సార్, 20-21 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 గ్యారంటీలు ఇచ్చారు, అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. దాంట్లో నిరుద్యోగులకు ఇచ్చిన ఇంకా నిరుద్యోగులు భుజాన మోసినారు, గ్రామాన్ని తిరిగినారు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బాటలు వేసిన వాళ్ళని కూడా విస్మరించడానికి నిరుద్యోగుల రోడ్లెక్కే పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు దీని మీద? హరీష్ రావు మాటల్ని మీరు ఉటంకిస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, కె చంద్రశేఖరరావు, తారక రామారావు వీళ్ళు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను సార్. ఇక్కడ విషయం ఏంటంటే మేము పవర్లోకి రాగానే మొట్టమొదటిసారిగా మేము చేసింది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాను సార్. లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజీలతో ఉన్నాయి. పెండింగ్లో ఉండే అనేక నోటిఫికేషన్లని ఒక మచ్చపడకుండా మేము చాలా పకడ్బందీగా నిర్వహించాం. ఆల్ ఇండియా లెవెల్లో అగ్రగామిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని మేము తీసుకొచ్చి బుర్రా వెంకటేశం గారిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ చేశాం మేము. అట్లాగే పాత నోటిఫికేషన్లు క్లియర్ చేశాం మేము, చిన్న చిక్కుముళ్ళని విడదీశాం మేము. నిన్ననే ముఖ్యమంత్రి తుంగతుర్తి సభలో మేము మా 2.5 సంవత్సరాలు పూర్తయ్యే లోపున 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేస్తాం, మిగతా మేము భవిష్యత్తులో చూస్తామని చెప్పారు. మా కమిట్మెంట్ ఉంది సార్. ఎస్ అగ్రి. గత ప్రభుత్వం మాకు ఒక కలిమింగిన వేరేపడిని ఇచ్చింది, మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా చేసింది, మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది, ప్రయారిటీని మార్చి అవతల వారేసింది. ఇప్పుడు మేము దాన్ని రిపేర్ చేస్తాం. మేధావులు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళు కోకోలుగా ఉన్నారు, మీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు తెలియదా సార్ మరి ఎట్లా హామీలు ఇచ్చే ముందు హామీలు కాదు, ప్రజల హక్కులు అవి. ప్రజల హక్కుల్ని హామీలుగా గుర్తించే బాధ్యత తీసుకున్నాం మేము. లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం కూడా ఉన్నతంగానే మళ్ళీ చెప్తున్నాను నేను. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారినప్పుడే కన్నతల్లికి ద్రోహం చేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని గెలిపిస్తే పేరు మార్చుకున్న వాళ్లకు మాకు నేతృత్వం చేసే పక్కన వాళ్ళు కోల్పోయినారు. మళ్ళీ చెప్తున్నాను, పబ్లిక్ సెక్టార్ను కాపాడే బాధ్యత మాది. ఈరోజు గవర్నమెంట్లో కానీ తర్వాత కాలంలో మేము పెంచిన వాటి కానీ 60,000 ఉద్యోగాలు నియామకపత్రాలు చేశాం. ఎల్బీ స్టేడియంలో, అలాగే మనకు రవీంద్ర భారతిలో, పెద్దపల్లిలో భారీ బహిరంగ సభలో మేము నియామక పత్రాలు ఇచ్చాం. 10 ఏళ్ల నుంచి కాలు నియామకాలు తండ్రి చనిపోతున్నాం, తల్లి చనిపోతున్నాం, భర్త చనిపోతున్నాం, భార్య చనిపోతున్నాం, ఇంకేదో కారణాల వల్ల నియామకాలు దూరమైన వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చాం మేము. కాబట్టి వీఆర్ ట్రావెలింగ్ ఇన్ అవే. మేము ఎక్కడ ఫెయిల్ అయినామంటే సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో మేము ఫెయిల్ అవుతున్నాం. ఉద్దేశపూర్వకంగా మళ్ళీ చెప్తున్నాం, ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఈరోజు వాంటెడ్గా అంటే ఒక ప్రభావిత సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తుంది. అంతకుముందున సోషల్ మీడియా మమ్మల్ని సపోర్ట్ చేసింది. ఇప్పటికీ మీలాంటి జనరల్ సోషల్ మీడియా మమ్మల్ని సపోర్ట్ చేసింది కాబట్టి మమ్మల్ని ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చారు. కానీ ఏమవుతుందంటే నిజం గడపదాటే లోపలే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తున్నది. కానీ ఏదో ఒక రోజు నిజం నిలబడుతుంది, మేము గెలుస్తాం. సత్యమేవ జయతే. బీఆర్ఎస్ వాళ్ళు అనేది కూడా ఏంటంటే ప్రధానంగా మేము 10 ఏళ్లలో బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్ళినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కాబట్టి మిగతా అన్ని ప్రాజెక్టులు కట్టినాం, విద్యావంతులకు అవకాశాలు కల్పించినాం, ప్రభుత్వ బడులను బాగు చేసినాం, గ్రంథాలయాల వైపు కూడా చూసినాం, గ్రంథాలయాల్లో కూడా ఇంగ్లీష్ బుక్లు పెట్టించే ప్రయత్నం కూడా చేసామంటారు. నిజం కాదా ఇవన్నీ? మనం కూడా 10 ఏళ్లలో ఒక్క పుస్తకం ఉన్నట్టుగా నాకు బిల్లు చూపెట్టండి. ఒక్క పుస్తకం నేను ఇక్కడ నుంచి చైర్మన్ సపరేట్ మీతో పాటు బయటకు వచ్చేస్తాను. 10 ఏళ్లలో మళ్ళీ చెప్తున్నాను, 10 ఏళ్లలో స్టేట్ గ్రంథాలయ మళ్ళీ చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను సార్. అక్కడక్కడ ఆన్ డిమాండ్ ఉంటే ఆ లోకల్ మొబైల్ ఫండ్స్తో చేసింది తప్ప అది అబద్ధం. మాకు కావాల్సిన బంగారు తెలంగాణ కావాలి సార్. బంగారం మా దోసాలు వేసుకునేది. మాకు పచ్చడి తెలంగాణ కావాలి సార్, పచ్చడి పైర్లు కావాలి, మళ్ళీ సార్ వెచ్చగా ఉండే ఇల్లు కావాలి, భద్రత ఇచ్చే బతుకులకు సంబంధించిన ఉద్యోగాలు కావాలి. బంగారం కొనుక్కొని తింటాం సార్. బంగారం అనేది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, బంగారం సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది. అందుకని లేని అంటాడు ఏమంటాడంటే
రష్యాలో విప్లవం వస్తే ఈ బంగారం అంతా నా దగ్గర లేట్రిన్లకు బాత్రూంలకు మొత్తం పూత పూస్తా అని చెప్తాను. మాకు కావాల్సింది పచ్చడి తెలంగాణ సార్, బంగారం అంటే మాకు కావాల్సిన ఉద్యోగాలు తెలంగాణ సార్. వాళ్ళ ఆదర్శానికి నా ఆదర్శం తేడా ఉంటుంది. అందుకోసం వాళ్ళు చూపెట్టిన ఆదర్శం మళ్ళీ చెప్తాను సార్, వాళ్ళు చూపెట్టిన ఆదర్శంలో కిరీటాలతో కూడుకున్న తెలంగాణ ఉంది. మేము చూపెట్టే ఆదర్శంలో చాలా బాగా బేసికల్ గా తెలంగాణ సమాజానికి అంతా తెలుసు, బాగా మాట్లాడతారు కానీ పార్టీలకు అతీతంగా నేనే చెప్తున్నాను సార్. బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయలేదు. నేనే చెప్తున్నాను సార్, వాళ్ళు మొత్తం సంక్షోభాన్ని క్రియేట్ చేశారు. నేను చెప్తున్నాను క్లియర్గా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం మిగులు ఎంత సార్? 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి ఉంటే అప్పుడు ఎంతో చెప్పండి, నేను వింటాను. నెంబర్ 1, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు యూనివర్సిటీ నోటిఫికేషన్లో యూనివర్సిటీ విద్య ఏ రూపంలో ఉండేది, ఇప్పుడు ఏ రూపంలో ఉందో మీరు చూసుకోండి. ఈ తెలంగాణ ఏర్పడక ముందు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఎంత, 10 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ పడిపోయిందో మీరు చూసుకుందాం మనం. ఈ 10 ఏళ్ల టైంలో రైతుల ఆత్మహత్యలకు అంతకుముందు పొజిషన్ ఏంది, 10 ఏళ్లలో పొజిషన్ చూసుకుందాం మనం. నేనేమన్నానంటే, ఎప్పుడు కానీ ఇంగ్లీష్లో పవర్ ఉంటుంది సార్, అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు అబ్సల్యూట్ కరప్షన్. అంటే అత్యున్నతమైన అధికారము అత్యున్నతమైన నిరంకుశత్వాన్ని అత్యున్నతమైన అవినీతి ప్రోత్సహిస్తుందని మొత్తం పరిపాలన అంతా కూడా ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు మీరు ఏ ఎమ్మెల్యే దగ్గర పోండి వేలాది మంది కనబడుతూ ఉంటారు, ఏ ఎంపీ దగ్గర పోండి వేలాది మంది ప్రజలు ఉంటారు. మా సీతాకళ దగ్గర అయితే జాతర కనబడుతూ ఉంటుంది, మా పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోతే జాతర కనబడుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువలో ఉండే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఎస్ అగ్రి, ప్రజలు మా మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు. మేము వాళ్ళు అనుకున్న రీచ్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ప్రయాణంలో వేగం రీచ్ కాలేదనేది లేదు. మళ్ళీ మేము ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణం మాకు మార్గదర్శనం ఇచ్చేదెవరు? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఐజ్వాల్ నుంచి తారేడావర్ నుంచి రాహుల్ గాంధీ గారు కదా. రాహుల్ గాంధీ గారు అన్ని వదిలి పెట్టుకొని వచ్చారు కదా. రాహుల్ గాంధీ గారిన ప్రపంచంలో ఎక్కువగా యాత్ర చేసిన వాళ్ళు ఎవరు ఒక పేరు చెప్పండి, నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఎక్కువ నిజాయితీగా ఉన్నవాళ్ళు కోడించారు సార్. ఒక మేధావిగా చెప్పండి, ఇన్ని యాత్రలు చేసి ఇంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసి సార్ రాష్ట్రంలో అన్నట్టుగానే అక్కడ కూడా కేంద్రంలో మేనిఫెస్టో పెట్టినప్పుడు వై దే హావ్ బీన్ డిఫీటెడ్. మేము గెలిచాం సార్, మేము ఓడిపోలేదు. అబ్కీ బార్ కేంద్రంలో గెలిచాను, నేను చెప్తాను మీకు. అబ్కీ బార్ 400 పార్ అన్నారు వాళ్ళు, ఈసారి 400 పైగా అన్నారు. 200 నెత్తి మీదకి కొడితే 200 సీట్లు పడిపోయినారు. ఇటువైపు టీడీపీ ఊతకర్ర, అటువైపు జేడీ ఊతకర్రను పెట్టుకుని నడుస్తున్నారు. మేమన్నా మా సీట్లు 45 కదా సార్, 100 వచ్చాం కదా. ఎవరు పెరిగారు ఎవరు తగ్గారు? ఈరోజు మహారాష్ట్ర రిగ్గింగ్ జరగకుంటే మేము గెలిచేవాళ్ళం. బీహార్ అనగానే గడగలాడిపోయి లక్షలాది మంది ఓటర్లు తీసుకొస్తే మొత్తం రోడ్ల మీదకి జనం వచ్చారు కదా. తొండి చేసి గెలవడం గెలుపు కదా సార్. బీజేపీ మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గెలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను సార్, బీఆర్ఎస్ వాళ్ళు గేట్లు బాగా చేస్తాయి కదా, లోపల వచ్చి ఎక్కడైతే బీఆర్ఎస్ అధినాయకత్వం ఉందో, ఎక్కడైతే బీఆర్ఎస్ ఎక్కువ స్థానం గెలిచిందో అక్కడే బీజేపీ ఎంపీలు గెలిచారు. పాపం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ గ్రౌండ్ మాకు పోటీలు లేక బీజేపీకి ఇచ్చారు. మేము ఏమంటున్నాం సార్, బీజేపీకి మాకు సిద్ధాంతపరమైన యుద్ధం జరుగుతున్నది సార్. మాది పబ్లిక్ వెల్ఫేర్ పాలసీ, సోషలిజం మాది. వాళ్ళు ఏమంటున్నారు, రాజ్యాంగం నుంచి సోషలిజం తీసేయాలంటున్నారు. మాది సెక్యులరిజం, కులాలు మతాలు సమానంగా చూడేవాళ్ళం. వాళ్ళు ఏమంటున్నారు, రాజ్యాంగం నుంచి సెక్యులరిజం తీసేయాలంటున్నారు. వినాలి సార్, ఓట్లేసి వాళ్ళకి వచ్చే సీట్ ఓట్లేదు సార్ 37%. 37% వాళ్ళు ఒకసారి ఊతగారు నుంచి టీడీపీని తీసేవాలండి, గవర్నమెంట్ ఉండగలేదు వెళ్తుంది. ఇంకో ఊతగారు బీజేపీ తీసేయండి, గవర్నమెంట్ కూలిపోతుంది కదా. మళ్ళీ చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం చేశారు. నేను చెప్పాను ఇంతకుముందు, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నిజం గడప దాటే లోపనే అబద్ధం ఊరేగుతుంది. ఇప్పుడు బీజేపీ అనే అబద్ధం ఊరేగుతుంది, అందుకోసం మేమేమంటున్నామంటే మళ్ళీ క్లియర్ చెప్తున్నాం, ఇది ఒక సైద్ధాంతిక యుద్ధం. మేము సోషలిజాన్ని కోరుకుంటాం, ప్రజలందరూ సమానంగా ఉండాలని కోరుకుంటాం. అందుకోసమే కులగన్న మేము చేశాం కదా. దేశంలో బీసీ రిజర్వేషన్ లిమిటేషన్ తీసేయాలని మేము చెప్పాం కదా. మోడీ గారు చెప్తుంటే 50% యొక్క రిజర్వేషన్స్కి సంబంధించి లిమిటేషన్ తీసేవారండి. బీసీలకు వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు అయితే యూపీలో 85 స్థానాలు ఉంటే 82 స్థానాలు చేసింది బీజేపీ. మన చితికిలో పడితే కోల్పోయింది కదా. బీహార్లో మేము గెలవబోతున్నాం. ఎస్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేశంలో బీజేపీ అబద్ధ రాజ్యం వెళ్తుంది. 100 కోటి %. 100 కోటి %. మళ్ళీ ఏమంటారు సార్, మేమేమన్నామంటే చాలా, నేను చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, భారత రాజ్యాంగం అనేది చెక్స్ అండ్ బ్యాలెన్స్తో కూడుకున్నది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, బేసికల్గా ఒక సమాజంలో ఒక వర్గం వెనకబడ్డప్పుడు ఆ సమాజానికి అవకాశాలు ఇవ్వడం తప్పు కాదని ఆర్టికల్ 15(4) చెప్తుంది. కానీ ఆర్టికల్ 15(4)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే 50% సీలింగ్ని గమనించాలని చెప్పాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ సీలింగ్ని మనకి
అప్పర్ క్యాస్ట్కి రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఎవరు గుర్తుపట్టలేదు, అందరూ దాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము అంటున్నామంటే మా మేజర్ డిమాండే సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ మేము పెడుతున్నాం. మేజర్ డిమాండ్ మేము ఆర్టికల్ 15(4) మాకు ఇచ్చిన దాని ప్రకారం అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తాం, గవర్నర్కి ఇచ్చాం, గవర్నర్ గారు రాష్ట్రపతి గారు పంపారు. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రపతి దగ్గర బిల్లు 90 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. 90 రోజుల్లో కనుక రాష్ట్రపతి దగ్గర ఉంటే ఆ బిల్లు పాస్ అయిందిగా భావించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రోజు మేము పంపి కూడా 90 రోజులు దాటింది. లీగల్గా ఈరోజు మేము సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాం. ఇంకా సేఫ్టీ డిజైన్ ఏంటంటే తమిళనాడు చెప్పినట్టుగా రాజ్యాంగంలో దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ బాల్ ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. నిజంగా బీజేపీకి బీసీసీ చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, సామాజిక పరివర్తన కావాలనుకుంటే మేము పంపిన బిల్లు రాష్ట్రపతి చేత ఆమోదింపబడండి. నేను మీ సమక్షంలో బీజేపీకి నేను నమస్తే పెడతాను. బీజేపీ చేయలేదు అది, అంటే కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాలకు చేయాల్సి ఉంటుంది కాబట్టి. అంటే మళ్ళీ చెప్తున్నాను, 1994లో ప్రధానమంత్రి ఎవరు? పి నరసింహారావు గారు. తమిళనాడు బిల్లుని మనము ఎప్పుడు చేర్చాం? మనం పి నరసింహారావు గారు. కేంద్రంలో ఉన్న మాకు ఒక రాష్ట్రం నుంచి అవకాశం వచ్చింది, మేము చేర్చి పెట్టాం కదా కాంగ్రెస్ పార్టీగా. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒకటి వచ్చింది, బీజేపీకి బీసీల మీద చేసి చేర్చి పెట్టడం అడుగుతున్నాం. కాంగ్రెస్ మీకు అవకాశం ఇక్కడ మేము చేసాం సార్. ఓబీసీ రిజర్వేషన్ అప్పుడు 50% సీలింగ్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకునే పరిమితుల్లో ఏం చేయాలో చేసినాం సార్. ఇది కాదు ఇది చేయమని మీరు చెప్తే చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థలు మళ్ళీ చెప్తున్నాను సార్, ఆరోపణ స్థానిక సంస్థలు ఎన్నికల్లో తీసుకురాకుండా వేరే ఎప్పుడు తీసుకొస్తారా సార్? సార్ గమ్మలు ఆకలి అన్నం తింటారు తప్ప అది ఆకలి కాకుండా అన్నం తింటారా సార్? అదొక దౌర్భాగ్యమైన కృషిస్తాం. నేనేమంటున్నానంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంటే లీడర్షిప్ ప్రమోట్ అవుతుంది కదా, ఇది తీసుకొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కదా సార్. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తారా సార్? అమలు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. అమలు కాకపోతే మళ్ళీ చెప్తాం, ఎన్ని ప్రయత్నం చేస్తాం. కాకుంటే పార్టీ పరంగానే మేము అమలు చేస్తాం. ఆ చిత్తశుద్ధి మాకుంది, ఆ చిత్తశుద్ధి మాకున్నా సార్. మిగతా పార్టీ ప్రకటి చూడండి. ఒక్కసారి అందరూ సార్ కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, ఒక్కసారి మోడీ గారిని కలిసి అలాగే తెలంగాణలో బీసీ కదా బిల్లు పెట్టిండ్రు కొంచెం చూడు అని ఒక్క మాట అయిపోనండి. వినండి సార్, మీరు వినండి చెప్పండి. అంత దూరం ఎందుకు సార్? 2026, 2027 పక్కన పెట్టండి. బీహార్ ఎన్నికల్లో కూడా భయపడుతున్నారు, అక్కడ బీసీ వాదం వస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ అయితే సైంటిఫిక్గా మేము ఒకటి చేసి ఇచ్చాం కదా, మాకు ఇప్పుడు క్యాస్టెసిస్ చేశాం కదా, దీన్ని ఆమోదించమని చెప్పండి. మేము బీజేపీకి మేము అందరూ కాంగ్రెస్ నాయకులందరూ సెల్యూట్ చేస్తాం. నేషనల్ వీళ్ళ ఇదే క్వశ్చన్ అడిగాం బండి సంజయ్ గారిని, మిగతా వాళ్ళని కూడా అవకాశం దొరికినప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే సెంట్రలైజ్డ్ ఇష్యూ కాబట్టి అన్ని రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు చేసి కూడా మేము అబ్జెక్షన్ రాష్ట్రం చేసాం కదా, వాళ్ళ అబ్జెక్షన్ వాళ్ళ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు మా రాష్ట్రం చేసింది కదా, నేనే ఉంటాను సార్. మా రాష్ట్రం చేసింది కదా, దాన్ని ఆమోదించుకోండి. రాష్ట్రాలు అన్నారు కదా, మా రాష్ట్రం చేసింది ఆమోదించుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే బేసికల్గా ఆడలేక గజ్జల బరువు అన్నట్టు వెనకట అన్నట్టు. బీజేపీ గజ్జలు బాగా బరువు అయిపోయినాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అలా ఉన్న బీసీ చీఫ్ని తీసేసి ఎవరిని పట్టుకొచ్చి మీరు చూసిన నేను చూసినాం. చర్చ కాదు, భవిష్యత్తులో మేము అంతమంది మాకు 4 రాష్ట్రాలు మా ఇక్కడ ముఖ్యమంత్రి శూద్రులే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమంత్రి శూద్రులే. మేము ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి, అట్లాగే మేము అంతకుముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గాల నుంచి ఇచ్చాం మేము ప్రజలందరూ తెలుసు కదా. అది చర్చ కాదు. మనం ఏ వర్గంలో పుట్టినా ఏ వర్గం కోసం పనిచేస్తున్నది ముఖ్యం. ఇక్కడ చర్చ ఏంటంటే సార్, ఒక సామాజిక పరివర్తన కోసం ఒక ప్రయత్నం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే ఒక సామాజిక పరివర్తన కోసం తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు దయచేసి దానికి సహకరించమని అభ్యర్థిస్తున్నాం. మేము ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు సార్ మన క్యాబినెట్ అని అడిగితే ఏం చెప్తారు? మనకు మార్పు అనేది పరిణామాత్మకంగా వస్తుంది. ఎందుకోసం అంటే మొన్నటి ఎలక్షన్స్ టీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిందో నేను చెప్తే నేను కూడా వింటాను, బీజేపీ మళ్ళీ చెప్తున్నాను సార్. అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, బీసీ నినాదాన్ని మేము తీసుకుంటాం, ఇవాల్యుయేషన్లో పొందుతాం. అందుకోసం నేను ఏమన్నాను, ఏ సమాజం నుంచి వచ్చేది ముఖ్యం కాదు, ఏ సమాజం కోసం పనిచేస్తున్నది ముఖ్యం. ఈరోజు మేము బీసీ సమాజం కోసం పనిచేస్తున్నాం. అందుకోసమే రిజర్వేషన్ తీసుకొచ్చాం, ఎస్సీ వర్గీకరణకు శాస్త్రీయ పద్ధతి తీసుకొచ్చాం, అలాగే మైనార్టీస్ రిజర్వేషన్ తీసుకొచ్చాం, మహిళా రిజర్వేషన్స్కి అనుకూలంగా ఉన్నాం. కాబట్టి మా పార్టీ సిద్ధాంతపరంగా సోషలిస్ట్ పార్టీ మాది. రేపు ఎల్లుండి ఓదెల్లుండి ఏదో ఒక రోజు ఈ సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. మా ప్రయాణం ఆదేశంగా కొనసాగుతాం. రాష్ట్ర స్థాయి నాయకునిగా ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాను. బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది తెలంగాణలో. దానికి మా ఒత్తిడి కారణం వల్లనే కాంగ్రెస్ తలొగ్గిందనే కవిత అంటా ఉంది, తీర్మార్ మల్లన్ లాంటి వాళ్ళు అంటున్నారు. మరి బీసీ ఉద్యమకారులు అంటా ఉన్నారు, బీసీ నెత్తినేసుకున్న వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమంటారు సార్? వాళ్ళ ఒత్తిడి వల్లనేనా? ఇప్పుడు కవిత గురించి మాట్లాడడం అనేది బహుశా ఆశాస్పదంగా కనబడతా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆమె కృషి అయితే చెప్పండి. ఇప్పుడు ఈ బీసీకి సంబంధించి మేము ఎక్సైజ్ చేస్తున్నాం, జైల్లో ఉన్నది, జైల్లో ఉండి ఆపరేట్ చేసింది. అదే మేము ఎంత ఎక్సైజ్ చేసి కులగన్న ఇవన్నీ చేస్తున్నారు, కవిత ఎక్కడ చెప్తే నేను వింటా. నేను
జైల్లో ఉండి ఆమె ఫోన్ల ద్వారా మా అందరికి ఆదేశాలు ఇచ్చిందా? అది చర్చ కాదు. ఇప్పుడు మనకి ఏదో ఉంది కదా, మేము చేసిన కృషిని ఆమె దాన్ని ఆ కృషిని పూర్వ రూపంలో మార్చి రుద్దుకోవాలనుకుంటుంది. అది రైట్ కాదు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా దీన్ని చేసింది. బీఆర్ఎస్ ఇప్పటివరకు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మేము తెస్తున్న బీసీ రిజర్వేషన్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు వరంగల్లో పెద్ద భారీగా సపోర్ట్ ఒక్కసారి కూడా ఈ కులగణను సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ అనేది తన స్వభావరీత్యానే బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ. అరే కొప్పులేశ్వరు పక్కన కొప్పులేశ్వరు ఈడ్చిన అవతల కొడితే అక్కడ పోయాడు కదా సార్. అరే మనం చూసాం కదా, మనం చూడలేదు సార్. అదే అన్ని ఆశాస్పదమైన విషయాలు అవన్నీ అవి కాదు. ఇప్పుడు ఒక సైద్ధాంతిక చర్చ సార్. ఈ సైద్ధాంతిక చర్చ సామాజిక న్యాయాన్ని మేము కోరుకుంటున్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం అని మేము కోరుకుంటున్నాం. దానికి మీరు నిజంగా రాజకీయ పార్టీగా చిత్తశుద్ధి ఉంటే మీరు సపోర్ట్ చేయండి, దాన్ని మేము అంగీకరిస్తాం. రైట్ పర్సన్కి గ్రంథాలయ చైర్మన్గా అవకాశం దక్కింది డాక్టర్ రియాజ్ సార్ గారికి. మరి గతంలో చేయలేదని బీఆర్ఎస్ మీద మీరు ఇన్ని విమర్శలు చేసినారు. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సార్. బుక్కులు కూడా టెక్నాలజీకి అనుగుణంగానే గ్రంథాలయాలు ఉంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ ది బెస్ట్ వస్తే అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? మొట్టమొదటిసారిగా ఇప్పుడు నా దగ్గర బిగ్ బోర్డు కనబడతా ఉన్నది. మొత్తం భారతదేశంలో 30,000 గ్రంథాలయాలు ఉంటే 9,000 గ్రంథాలయాలు ఒక కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. మన దగ్గర 600 ఉన్నాయి. నేను చైర్మన్ కాగానే దాదాపుగా 100కు పైగా లైబ్రరీలో స్వయంగా విజిట్ చేశాను సార్. నేను చేసి అక్కడ ఒక రిజిస్టర్ పెట్టాను. పెట్టి పిల్లలకు ఏ పుస్తకాలు కావాలో రాయమన్నాను. ఆ రాష్ట్ర పుస్తకాలను ఆన్ డిమాండ్ కింద మా లైబ్రరీస్ తెప్పించే ప్రయత్నం చేశారు. ఇది మొట్టమొదటిసారిగా. అంటే బుక్ అకార్డింగ్ టు ది చాయిస్ ఆఫ్ ది రీడర్, ఇది ఫస్ట్ చేశారు సార్. నిధులు ఇచ్చారా సార్? మాకు సెస్ ఉంటుంది. అదే సెస్ సరిగా అందవట్లేదు. మేము సెస్ కోసం కలెక్టర్ లెటర్ రాశాం సార్. రెండోది ఏం చేశారంటే 30 ఏళ్ళ నుంచి గ్రంథాలయ వ్యవస్థలు రిక్రూట్మెంట్ లేదు సార్. ఎన్టీ రామారావు గారు రిక్రూట్మెంట్ తర్వాత రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ ఒక 1 man కమిషన్ వేసి పోస్టులు ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు అది ఫైనాన్స్ శాఖలో ఉంది. అది రేపు క్లియర్ అవుతుంది. 25 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి నోటిఫికేషన్ రాబోతున్నాయి లైబ్రరీలో. గత 12 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేవు సార్. అంటే వాడు ఏ జాబ్లో రిటైర్ ఉంటే ఆ జాబ్లో రిటైర్ అవుతాం. ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ వీక్ కౌన్సిలింగ్ ఉంది, వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. అలాగే సెస్ మాకు వస్తే మా దగ్గర నిధులు కొడుతూ ఉండదు సార్. ఇప్పుడు హైదరాబాద్ నగరం నుంచే కొన్ని 100 కోట్లు రావాలి మాకు అన్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు రాసాం. సెస్ కనుక విడుదలైతే మేము ఆ నిధుల్ని గ్రంథాలయాలకు మళ్ళీ ఇస్తాం. కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. రియాజ్ అనేవాడు వ్యక్తి మాత్రమే సార్. మీలాంటి అందరూ నాకు సహకరిస్తే శక్తిగా మారే అవకాశం ఉంటుంది. ప్రయత్నం మొదలుపెట్టాం సార్. నేను ఏం చేశానో చెప్పడం కన్నా గతంతో పోలిస్తే మాత్రం నాకున్న 1 year టెన్యూర్లో చాలా గొప్ప పనులు చేశాను విషయం మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను. గతంకి ఇప్పుడు తేడా అంటే ఏం చెప్తారు సార్? మీరు రీడర్స్ పేరుతో వాళ్ళు చెప్తారు. రీడర్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. గతంలో జవాబుదారితనం లేకుండా సార్, ఇప్పుడు మాకు జవాబుదారితనం ఉంది. ప్రతి లైబ్రరీలో ఒక రిజిస్టర్ ఉంటుంది సార్, కాంప్లైంట్ రిజిస్టర్ అనేది. ప్రతి మంత్ మాకు లైబ్రరీస్ తోటి మీటింగ్ ఉంటుంది. ఆ కాంప్లైంట్ రిజిస్టర్ మా దగ్గర పట్టుకొస్తారు. నేను స్వయంగా చదువుతాను. నేను దాన్ని చదివి దాంట్లో సరి చేస్తాను, లేదా సరి చేయడానికి అవకాశం వాళ్ళు లేని వాటిని మేము టేకప్ చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని మాకు సంబంధం లేని వాటిని ఇగ్నోర్ చేస్తాం. కొన్ని మొట్టమొదటిసారిగా పారదర్శకంగా జవాబుదారితనంతో లైబ్రరీ నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, విద్యార్థులను నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం ఓటు బ్యాంక్గానే వినియోగించుకుంటారు. కానీ గ్రంథాలయాల కోసం మీరు అన్నట్టు పూర్వీకుల చరిత్ర దొరుకుతుంది, విజ్ఞాన భాండాగారాలు అంటుంటాం కదా. వాళ్ళు ఇటువైపు రావాలంటే సౌకర్యాలు ఉండాలి, కొంత ఆధునీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ సాధ్యం అనుకుంటున్నారా సార్ మీరు? అంటే అసాధ్యం అనేది ప్రపంచంలో ఏముండదు. మీరు సాధ్యం నేను అసాధ్యం అనేది ప్రపంచంలో ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నం చేస్తాం. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు లక్ష్యాన్ని సంపూర్ణంగా చేరకుండా ఒక 51% చేరినా కూడా సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తాను. ఇక్కడ అద్భుతమైన ఆదర్శం అనేది ఆదర్శంగానే ఉంటుంది. అద్భుతమైన ఆదర్శం చెందించే ఎవరు సాధ్యం కాదు సార్. కొంతమేరకు మనం సక్సెస్ అయినా భావించాలి. చివరికి ఏం చెప్తారు సార్ యువత కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు? చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా. చదివే మన జీవితాన్ని మారుస్తుంది. నెంబర్ 1. రోజు న్యూస్ పేపర్తో మీ జీవితాన్ని ఆరంభించండి. ఒకరోజు న్యూస్ పేపర్ చదివితే మీకు ఈ తెలంగాణ సమాజంతో పరిచయం ఏర్పడుతుంది. భారతదేశంతో మీ అనుబంధం బలపడుతుంది. ప్రపంచంతో మీరు భాగంగా భావిస్తారు. మీ ఆలోచనలో ఉన్నతమైన విలువలు వస్తాయి. ఆ ఉన్నతమైన విలువలతో మీరు ఉన్నతమైన మానవులుగా ఉంటారు. అందుకోసము కైండ్లీ స్టార్ట్ విత్ యువర్ డే by reading newspaper and also reading books. Visit libraries and enrich your knowledge, enrich the empowerment of the society. చివరిగా మీ అభిమానుల కోసం సార్ ఓన్లీ ఈ గ్రంథాలయ చైర్మన్ గా చూడబోతా ఉన్నారా? మరి ఎప్పుడు చట్టసభలలో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అటువైపు ఏమన్నా వచ్చే సార్? నేను కాంగ్రెస్ పార్టీలో చాలా చిన్న జెండా పట్టుకునే కార్యకర్తను సార్.
కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చాలా పెద్ద భవిష్యత్తులో ఎక్కడ కూర్చోబెడితే అక్కడ పోయి పనిచేస్తాను పార్టీని. పార్టీ నాకు ఏం చెప్తే చెప్తాను సార్. పార్టీ కన్నా నేను గొప్పవాణి కాదు సార్. పార్టీ ఈజ్ హైయెస్ట్. నేను పార్టీలో డిసిప్లిన్ సోల్జర్. పార్టీ ఆదేశాల మేరకు నడుస్తాను. అవకాశం వస్తుంది నాకు నా పార్టీ అవసరాలను బట్టి నా ఎబిలిటీస్ బట్టి పార్టీ అడ్జస్ట్ చేస్తుంది. పార్టీ ఏమి ఇచ్చినా చేస్తాను, ఏమి లేకుండా జెండా పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ప్రయాణం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఇప్పటి వరకు రియాజ్ సార్తో మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడినాడు. ఎక్కడ కూడా ఒక పార్టీ నాయకుల్లా కాకుండా ఒక విద్యావంతునిగానే మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం. సార్ కూడా నిజాలను నిర్భయంగా ప్రకటించే ప్రయత్నం చేశాను. నేను ఓవరాల్గా అద్భుతాలు చేశాను ఏం చెప్పట్లేదు, గతంలో కన్నా భిన్నంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, గ్రంథాలయాలని ఒక అద్భుత విజ్ఞాన భాండారాలుగా తీర్చిదిద్దా అని స్పష్టంగా చెప్పిన సందర్భం చూసినాం. అదేవిధంగా రాజకీయాలపైన కూడా చర్చించే ప్రయత్నం చేసాం. చాలా కులాంకుషంగా తన అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేశాం. మరొక మారు కూడా సానగలిసే ప్రయత్నం చేద్దాం. వీలైతే సార్ టైంని బట్టి మార్నింగ్ న్యూస్లో కూడా ఇట్లాంటి మేధావులను తీసుకొస్తే యువత మీరు ఇన్స్పైర్ కావాలని ఇలాంటి వీడియోలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా బాగా చక్కగా చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ అ వెపన్ అంటూ ఉంటాం. కాబట్టి ఈ ప్లీజ్ డూ అండ్ ఈ ప్లీజ్ గో ఫార్వర్డ్ ఇన్ దట్ మేనర్ అని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోరు.